చెప్తుంటుంది కోర్టు. స్పెసిఫిక్గా మీకు ఏమైనా అలాంటి థ్రెట్ ఉంటే అప్పుడు మీరు రండి అని కూడా చెప్తుంటారు. సో ఏదైనప్పటికీ వైసీపీలో ముఖ్య నేతలు మాత్రం కాస్త ఈ అరెస్టుల టెర్రర్ అయితే వదిలే పరిస్థితి లేదు ఇప్పట్లో. మీరు టెర్రర్ అనండి, హర్రర్ అనండి, వాట్ ఎవర్ యూ యూజ్ ది టర్మ్, థ్రెట్ అనండి, థ్రెట్ అనుకోండి ప్రస్తుతానికి, లేకపోతే వార్నింగ్ అనుకోండి. అంత టెర్రరైజ్ అయ్యే చిన్నపిల్లలు ఎవరు అక్కడ లేరండి. వీళ్ళంతా ఢకాముక్కీలు తిని అనేక మందిని చేసి అనేక వ్యవహారాలు చూసి పండిపోయిన వాళ్ళు. ఇంకోటి కూడా అరెస్ట్ అన్నది ఓ 10 ఏళ్ల కిందట, ఓ 20 ఏళ్ల కిందట ఉన్నంత వాతావరణం ఇప్పుడు లేదు. థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్. ముఖ్యమంత్రులందరినీ, మాజీ ముఖ్యమంత్రులందరినీ, ప్రతిపక్ష నాయకులను ఏపీలో ఇలా వరుసగా అరెస్ట్ చేశాక అదొక రొటీన్ కింద మారిపోయింది. అరెస్ట్ ఈజ్ నవేడేస్ ఏ రొటీన్ పొలిటికల్ థింగ్. ఎల్కే అద్వానీని బాబ్రీ మసీద్ విధ్వంసం అది జరిగాక అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ను కూడా బ్యాన్ చేశారు, మళ్ళీ పునరుద్ధరించారు కొన్నాళ్లకు. అప్పుడు అద్వానీ అన్నాడు, ఫర్ ఏ పాలిటీషియన్, ఆయన ఒక స్టైల్ ఉంటుంది కదా ఇప్పుడంటే పెద్ద అయినపై, ఫర్ ఏ పాలిటీషియన్ టు గెట్ అరెస్టెడ్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్, బట్ ది సెకండ్ డెసిషన్ టు బ్యాన్ దీస్ ఆర్గనైజేషన్స్ దట్ ఈస్ బ్యాడ్ అన్నాడు. సత్యలో ఏమవుతుందో మనం చూద్దాం. కొంచెం ఎక్కువ కనిపించట్లేదు మొత్తానికి, కనిపించట్లేదు, కొంచెం మూగపోయాడు కొంచెం. అవును సరే. ఏంటి సజ్జల భార్గవరెడ్డి మీద కూడా చాలా ఉంది కదా, రామకృష్ణారెడ్డి మీదే కాకుండా. సరే ఏంటి ఆర్జీవీ కోసం పోలీసులు గాలింపట, హైదరాబాద్లో మకాం వేశారట. ప్రకాశం జిల్లా పోలీసులు ఇక్కడే ఉంటున్నారట. ముందస్తు బెయిల్ అయితే పిటిషన్ ఈయన చేసుకున్నారు. ఆ పిటిషన్ ఏమవుతుందా అని చెప్పి ఇది ఒక టెన్షన్ ఉన్నది. కానీ సోషల్ మీడియాలో వర్మ ఇంటర్వ్యూలపై పోలీసులు సీరియస్ అవుతున్నారని కూడా ఈయన కొంతమందికి ఇంటర్వ్యూలు ఇవ్వడం. నేను అప్పుడే అంటే ఆర్జీవీలాగే నాకు కూడా ఉన్నట్టు మాట్లాడడం నా స్టైల్లో అలవాటు. ఆయన తన చిరునామా చెప్పకుండా నేను ఇక్కడే ఉన్నాను, నేను పారిపోలేదని చెప్పడం వల్ల పెద్ద ఉపయోగమేం లేదని డెన్ అని చెప్పేసి వదిలేశారు. డెన్ అని వదిలేసి, సో డన్ను ఎక్కడైనా చెప్పొచ్చు. మీడియా వాళ్ళకి ఎప్పుడో రూల్ ఉంటుంది. వాళ్ళు మొద్దు సీనిని ఇంటర్వ్యూ చేసినా, లేకపోతే ఇంకో మావోయిస్టుని చేసినా, లేకపోతే పూలందేవిని చేసినా ఎక్కడ చేశారో చెప్పాల్సిన బాధ్యత మీడియా వాళ్ళకు ఉండదు. చెప్పకూడదు అనే నియమం కూడా ఉంటుంది. చాలాసార్లు అమాయకులు లేకపోతే కక్షతోనో మీరు ఎవరు చెప్పారో చెప్పండి, ఎప్పుడు చెప్పారో, ఇంకా అన్నీ చెప్తే ఇంకెందుకు చెప్తారు మనకి ఎవరైనా కానీ. అంశంలో కూడా చాలాసార్లు అంటే నేను అన్నదే సోర్సు ప్లేస్ చెప్పకూడదు మీడియా వాళ్ళు. అది పోలీసుల బాధ్యత. మీకు ఓపిక ఉంటే కనుక్కోండి అని. ఇప్పుడు సిగ్నల్స్ని బట్టి కనుక్కుంటాం. ఇంత అప్డేటెడ్ అంటున్నారు కదా, ఆయన అయితే ఎక్కడో అందుబాటులో ఉండాలి బహుశా. మరి ఆయన ఇంకోటి కూడా అన్నాడు, ప్రకాశం జిల్లా పోలీసులు నన్నేమో అరెస్ట్ చేస్తామని రాలేదు, కొంత ఇంటరాక్షన్ ఏదో జరిగినట్టు, వాళ్ళు తెలిసే రాలేదు అని కూడా ఆయన నిన్న ఇంటర్వ్యూలు చూస్తే కొంత, ఏ భాష నేను చెప్పలేను ఎందుకంటే చాలా ట్విస్టులతో ఉంటుంది కాబట్టి, పోలీసులకు తెలుసు అని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ డ్రామా అంతా కావాలనే నడుస్తూ ఉంది అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మూడో విషయం ఏమంటే, ఇప్పటికీ ఆయన తన పోస్టులు వాటిని సమర్థించుకుంటూ ఉన్నారు. కోర్టులో తానే వాదిస్తాడట. అది హై డ్రామా అన్నది, ఇంకా స్టైల్ అంతే కదా. అది ఎక్కడికో తీసిపోతాడు ఆయన. దీంట్లో ఏంటంటే మాట్లాడొచ్చు కదా, విమర్శలు చేయొచ్చు కదా అని, కానీ అసభ్యాలు లేకపోతే వెకిలిగా ఉన్నవి వాటికి ఆయన ఏం చెప్తారో చూడాలి. ఆయన లేవనెత్తిన ఒక లీగల్ ప్రశ్నలు లేవనెత్తాడు. ఇప్పుడు హైకోర్టులో తాజాగా వేసిన దాంట్లో అదేమంటే, అంతకుముందు ఎగతాళిగా అన్నాడు. ఇప్పుడు ఈ మనోభావాలు అనే మాట మనం గుర్తించాలండి. సెంటిమెంట్స్ అన్న దానికి ఎందుకో అనువాదంలో అనేక మంది కలిసి మనోభావాలు అనేది, అది కొంచెం తెలుగులో బాలకృష్ణది ఏదో పాట కూడా ఉన్నట్టుగా ఉంది ఒకటి, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని టైప్లో. మొత్తానికి మనోభావాలు నేను ఒక పోస్ట్ పెడితే ఏడాది తర్వాత ఒకేసారి 9 ఊర్లలో ఎందుకు దెబ్బతిన్నాయి అన్న పద్ధతిలో కొంచెం వర్మ స్టైల్లో అపహాస్యం చేసే ఒక ప్రయత్నం ఆయన చేశాడు. కోర్టులో కూడా ఆయన అదే అన్నాడు, ఒక్కటే పోస్టుకి ఎన్ని కేసులు పెడతారు అన్నది ఆయన ప్రశ్న. సో కోర్టు దానికి ఏం జవాబు చెప్పిందాక మనం విజయబాబు విషయంలో మనం చూసాం కాబట్టి, వర్మకు వాళ్ళు ఏం జవాబు చెప్తారో నాకు తెలీదు. కానీ నేను ఒకటేదో చెప్తా స్పష్టంగా, కోర్టు ఎప్పుడు పోలీసులకు విచారణకు సహకరించమనే చెప్తుంది. అలాగే మా దగ్గర కేసు వేసామని మీరు తప్పుకొని తిరగడము, దాగుడు మూతలాడటం సరికాదు అన్నదే కోర్టులో వ్యూ. అది వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వీళ్ళు అది చెప్పరు కదా. కాబట్టి కోర్టు విల్ టెల్ హిమ్ టు యూ గో అటెండ్ టు ది పోలీస్
అండ్ అప్రోచ్ అప్పుడు మా దగ్గర రండి అవసరమైతే అని చెప్తుంది. ఇంకా కొన్నిసార్లు జనరల్ కామెంట్స్ కూడా చేస్తుంటారు. అది వీళ్ళు ఇప్పుడు ఈయన స్వయంగా రంగంలోకి దిగుతూ అంటున్నాడు కాబట్టి ఎన్టీఆర్ లాగా ఏఎన్ఆర్ లాగా ఎవరిలో మాట్లాడతాడో అక్కడ మనకు తెలియదు. ఒక జగ్గయ్య లాగా ఆయన సో న్యాయవాది అవసరం లేదు, న్యాయవాది అవసరం లేదంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన చేసే వాదనను బట్టి న్యాయమూర్తులు స్పందిస్తారు. కానీ విజయబాబు విషయంలో వాళ్ళు వ్యవహరించిన తీరును బట్టి చూస్తే వాళ్ళు కొంచెం సీరియస్ రెస్పాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. యూ కెనాట్ టేక్ ది కోర్ట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే యా సార్, కాకినాడలో డిప్యూటీ సీఎం గారి పర్యటన, జనసేన పర్యటన పోలీసులకు కూడా కష్టమేనండి అది. అంటే పోలీసులకు తెలిసే ఇదంతా జరుగుతుంది అది ఇది ఈ అర్థం వచ్చేటట్టుగా మాట్లాడడం వల్ల అది పోలీస్ శాఖ కష్టం. ఒకవేళ వాళ్ళు ఏదైనా పెద్ద డైరెక్టర్లే అది ఇదని ఒక విధంగా కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఉండొచ్చు, లేకపోతే అరెస్టు అజెండా కాదు కదా అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. కానీ దాన్ని ఒక విధంగా వ్యక్తిగతంగా మనం ఏదో పై చేయి సాధించి ఏ వ్యవస్థను ఏ వ్యక్తిని ఎప్పుడు ఇరకటంలో పెట్టకూడదండి. మన కోసం మన భావాలు మన భద్రత మనం చూసుకోవచ్చు, కానీ అవతల వాళ్ళను ఇరకాటంలో పెట్టే పని మటుకు చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు కూడా నేను చూశాను, ఆయన డెన్ బయట ఉన్న పోలీసు అధికారి ఇన్స్పెక్టర్ స్థాయి ఎవరో నాకు తెలీదు, అతను చెప్తాను కదా అంటున్నాడే కానీ అతను అనుకుంటే మాట్లాడొచ్చు, ఏదో మాట్లాడలేదు. సో వాళ్ళ విలువ ఇస్తున్నప్పుడు వర్మ కూడా ఆ విలువ ఇవ్వాల్సిన మీడియాకైనా పోలీసులకైనా ఇవ్వాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం జరుగుతుంది. కోర్టుకి వెళ్ళాడు కదా, ఆయన వేసిన ప్రశ్న మటుకు విలువైందే. ప్రభుత్వాలను విమర్శించకుండా, కార్టూన్లు వేయకుండా, క్యారికేచర్లు వేయకుండా సోషల్ మీడియా లేదు. అసభ్యత వేరు. ఇది బీ క్లియర్, ఈ గీత గీసుకోవాలి. ఒకటి ఏది అసభ్యత, ఏది ఆక్షేపణకు అధికారం ఉంది, అసభ్యతకు చూడలేదు. లేదు. సరే, ఏంటి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ